దావోస్ పర్యటన అనంతరం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందించాలని నిర్మలా సీతారామన్ను చంద్రబాబు కోరినట్లు సమాచారం. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ అనంతరం విజయవాడ చేరుకున్న సీఎం చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. దావోస్ పర్యటన అనంతరం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు వీరిరువురి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందించాలని నిర్మలా సీతారామన్ను చంద్రబాబు కోరినట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్కు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినందుకు నిర్మలా సీతారామన్కు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. 2025-26 సాధారణ బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత ఇవ్వాలని విన్నవించినట్లు తెలుస్తోంది. నిర్మలా సీతారామన్తో భేటీ అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకుముందు ఢిల్లీ విమానాశ్రయంలో ఇండోనేషియా వైద్య శాఖ మంత్రి బూడి సాదికిన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు. దావోస్ పర్యటన ముగించుకొని అర్ధరాత్రి దాటాక సీఎం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో బూడి సాదికిన్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రామ్నాథ్ కోవిందులను చంద్రబాబు కలిశారు. వీరితో భేటీ తర్వాత ఢిల్లీ పర్యటన ముగించుకొని సీఎం విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించి పూర్తి వైద్య సహాయం అందించేందుకు 3.60 కోట్ల ఖర్చుతో 10 ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ టెస్టింగ్ వ్యాన్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా రూపుమాపేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో చర్యలు తీసుకుంటుందన్నారు. ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ టెస్టింగ్ సెంటర్ మొబైల్ వాహనాలను నేడు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సతీకుమార్ యాదవ్ సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రాంగణం నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ హెచ్ఐవి వ్యాధి లక్షణాలు ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి పూర్తి వైద్య సహాయం అందించాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటి 3.60 కోట్ల రూపాయల ఖర్చుతో 10 ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ టెస్టింగ్ సెంటర్ మొబైల్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. మొబైల్ వ్యాన్లో వైద్య పరీక్షలకు అవసరమైన వైద్య పరికరాలతో పాటు ల్యాబ్ టెక్నీషియన్ సిబ్బందిని నియమించడం జరిగిందని, మొబైల్ వాహనాలు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 25 లక్షల హెచ్ఐవి కేసులు నమోదయ్యాయన్నారు. కేవలం మన రాష్ట్రంలో 2.22 లక్షల మంది వ్యాధి బారిన పడినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయన్నారు. వ్యాధి లక్షణాలు కలిగిన వారు ఆత్మన్యూనతా భావాన్ని విడనాడి ధైర్యంగా వైద్య పరీక్షలు నిర్వహించుకొని చికిత్స పొందాలన్నారు. 6 నెలల పాటు హెచ్ఐవి వైద్య చికిత్సలు పొందిన వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ప్రతి నెల 4,000 రూపాయలు పెన్షన్ అందజేస్తుందన్నారు. రాష్ట్రంలో 42,000 మంది పెన్షన్ సౌకర్యం పొందుతున్నారన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ వైద్య ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. టీబీ, హెచ్ఐవి, క్యాన్సర్, కుష్ఠవ్యాధి, డయాబెటీస్ వంటి సంక్రమిత వ్యాధుల పట్ల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారన్నారు. ఇతరత్ర ఆసుపత్రి దాకా టెస్టింగ్ కోసం రాలేని వారికి వారి ఇంటి దగ్గరికే పరీక్షల కోసం ఈ 10 ఐసీటీసీలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇవాళ ప్రారంభించడం జరిగింది. దాదాపు 3,60,00,000 ఈ నాన్ రికరింగ్ ఎక్స్పెండిచరే కాకుండా వీటిపైన సంవత్సరానికి 1,10,00,000తో అంటే కౌన్సిలరు, దాంట్లోనే ఒక ల్యాబ్ టెక్నీషియను, ఒక అటెండెంటు, ఈ స్టాఫ్తో కూడా ఈ మొబైల్ ఐసీటీసీలని ప్రారంభించడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో 2,22,000 మంది హెచ్ఐవి బారిన పడిన రోగగ్రస్తులు ఉన్నారు. వారికి అనేక సెంటర్లలో, ఏఆర్టీ సెంటర్లలో వైద్య సేవాన్ని అందిస్తున్నాం. ఉచితంగా యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. అయితే ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. హెచ్ఐవి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవైపు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఇంటింటి దగ్గరికి వెళ్ళి
పరీక్షలు చేసి కొత్తగా ఎవరన్నా బారిన పడున్నారా గుర్తించే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున వైద్య సాయం అందిస్తున్నప్పటికీ ప్రజల్లో అవగాహన లేకపోతే కొత్తగా బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు వీటి మీద అవగాహన పెంచుకోవాల్సింది. ఒక సేఫ్ సెక్స్, తర్వాత ఏదన్నా బారిన పడినట్టు లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రాథమిక దశలో గుర్తిస్తే జీవిత వ్యవధిని పెంచడానికి అవసరం, లైఫ్ టైం పెంచడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి సర్వం సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు. అనంతరం పోలీస్ పరేడ్ను పరిశీలించి తిరిగి వేదిక చేరుకుని పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి గణతంత్ర దినోత్సవం సందేశం ఇస్తారన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ను ప్రభుత్వ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, డీజీపీ ద్వారకా తిరుమలరావు, డీఐజీపీ రాజ్ కుమారి, ప్రోటోకాల్ డైరెక్టర్ మోహన్, వివిధ శాఖలకు చెందిన రాష్ట్ర స్థాయి అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, నగర పోలీస్ కమిషనర్ బి రాజశేఖర్ బాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస మాట్లాడుతూ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సర్వం సిద్ధం చేసినట్లు వారు తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు. అనంతరం పోలీస్ ప్యారెడ్ను పరిశీలించి తిరిగి వేదికకు చేరుకొని పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి గణతంత్ర దినోత్సవ సందేశం ఇస్తారన్నారు. గణతంత్ర వేడుకలలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై రూపొందించిన అలంకృత శకటాలను పరిశీలించి ఉత్తమంగా ఎన్నికైన శకటాలకు మార్చ్ ఫాస్ట్లో ఉత్తమ ప్రదర్శన కనపరిచిన కవాతు బృందాలకు జ్ఞాపికలను అందజేయనున్నారని తెలిపారు. వేడుకలలో ఇండియన్ ఆర్మీ కంటింజెంట్లు, కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్, తమిళనాడు రాష్ట్ర పోలీసు దళం, విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలియన్, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాలురు బాలికలు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బాలురు బాలికలు, యూత్ రెడ్ క్రాస్ బాలికలు, బాలుర బృందాలు కవాతులో పాల్గొని కనువిందు చేయనున్నారన్నారు. పోలీసులు బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్ ప్రదర్శనలో పాల్గొంటారని కలెక్టర్ లక్ష్మీస తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, వివిధ శాఖలకు చెందిన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, స్వాతంత్ర్య సమరయోధులు, వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొనున్నారు. The NCC is a tri-service organization comprising Army, Navy and Air Force wings. The social welfare committee is commanded by Master Suryanarayan Murthy.
వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు భారత ఎన్నికల సంఘం ప్రతి ఏటా జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తోందని సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభం ఓటని, భారతదేశ పౌరులుగా మరియు ఓటరుగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు. రాష్ట్ర సచివాలయానికి రేపు సెలవు దినమైనందున ఒకరోజు ముందుగానే 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ ఓటర్ల ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నేడు రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ వద్ద సచివాలయ ఉద్యోగులతో సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ గత ఎన్నికల్లో దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో 80% పైగా ఓటింగ్ శాతం నమోదై రికార్డు సృష్టించడం జరిగిందని మీనా ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ ఓటింగ్ వ్యవస్థ అంతటినీ ప్రజాస్వామ్యబద్ధంగా భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుందని, ఆ ప్రక్రియలో భాగంగానే ఓటర్లందరిలో ఓటు హక్కు వినియోగంపై అవగాహనను పెంపొందించే లక్ష్యంతో ప్రతి ఏటా జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎక్కువసార్లు ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ ఓటర్లను సత్కరించుకోవడం జరుగుతుందని తెలిపారు. అంతేకాక ఓటు హక్కు వినియోగ ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే వారిని కూడా ప్రత్యేకంగా సత్కరించడం వంటి చర్యలు తీసుకుంటారని ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. ఈ జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞా కార్యక్రమంలో సచివాలయ సాధారణ పరిపాలనా శాఖ డిఎస్ కాళీకుమార్, సచివాలయ ముఖ్య భద్రతాధికారి మల్లికార్జున, సచివాలయ సాధారణ పరిపాలనా శాఖకు చెందిన పలువురు అధికారులు, ఉద్యోగులు, ఇతర విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. And voting constitutionally is managed by the Election Commission of India through the voter list and through the various privileges which are given to the voters to exercise their vote. So ee roju manamu as a citizen of India tarvata as a voter, I hope everybody is a voter. This time in the elections the voting percentage was more than 80%, which was the highest in the country also. So kabatti as a voter we pledge every year, and this is mandated by Election Commission of India. So I'll just read it out and you repeat same. We, the citizens of India, having abiding faith in democracy, hereby pledge to uphold the democratic traditions of our country and the dignity of free, fair and peaceful elections, and to vote in every election fearlessly and without being influenced by considerations of religion, race, caste, community, language or any inducement. Thank you, Jai. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కొత్తగా నియమితులైన 2 అదనపు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ డాక్టర్ ఎడవల్లి లక్ష్మణరావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అదనపు న్యాయమూర్తులుగా వీరిద్దరూ శుక్రవారం బాధ్యతలు చేపట్టడంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కొత్తగా నియమితులైన 2 అదనపు న్యాయమూర్తులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ డాక్టర్ ఎడవల్లి లక్ష్మణరావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. వీరిరువురిని పదోన్నతిపై హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ సిఫార్సు మేరకు వీరిరువురిని అదనపు న్యాయమూర్తులుగా నియమించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 22వ తేదీన ఆమోదముద్ర వేయటం జరిగింది. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కె చిదంబరం, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పి పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండా లక్ష్మీనారాయణ్, అదనపు అడ్వకేట్ జనరల్ ఈ సాంబశివ ప్రతాప్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ శ్రీనివాస శివరాం, పలువురు రిజిస్ట్రార్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, Having been appointed an additional judge of High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the law. Having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, Having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ప్రమోషన్లు ఇచ్చి వెనక్కి తీసుకోవటం సరికాదని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి వారి హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని చెప్పారు. మచిలీపట్నంలో కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఎస్సీ ఎస్టీ బీసీసీ అభ్యర్థుల చీఫ్ మేనేజర్ల ప్రమోషన్ల అంశంలో జరిగిన అన్యాయంపై చేస్తున్న ధర్నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సంఘీభావం తెలిపారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొని బాధిత అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. సమస్య పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని, తక్షణమే ధర్నాను విరమించాలని అభ్యర్థులను కోరారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ బ్యాంకు జీఎం ఏసీబీ కేసు ఎదుర్కొంటున్న రంగబాబు వైసీపీ నేతలతో అంటకాగి కేసు మాఫీ చేసుకునేందుకు నేడు టీడీపీ వ్యక్తిని అని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. బ్యాంకుకు పట్టిన శని రంగబాబుని దుయ్యపట్టారు. బ్యాంకు ఉద్యోగుల కోసం జీతాలు పెంచేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉద్యోగుల పదోన్నతుల విషయంలో కూడా అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంలో సహకార సొసైటీలో అనేక అక్రమాలు జరిగాయని, వారిపై విచారణ జరపాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు ఫిర్యాదు చేయడంతో పాటు అసెంబ్లీలో కూడా మాట్లాడానని చెప్పారు. తాను పనిచేసిన 13 మాసాల సమయాన్ని కూడా కలుపుకొని ఎంక్వైరీ వేసి నిజాలు నిగ్గు తేల్తాయన్నారు. ఈ జిల్లాలో ఆంధ్ర బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ కానీ ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకుల కన్నా ఎక్కువ లోన్ ఇచ్చింది మన కేడీసీసీ బ్యాంకే. కేడీసీసీ టైంలో మీరు అన్ని లోన్లు ఇవ్వటానికి కోవిడ్ ఉన్నప్పుడు కూడా ఏమాత్రం భయపడకుండా మీరందరూ కేడీసీసీ ఉద్యోగులు ఆ రోజు 459 ఉద్యోగులకి పేరు పేరుగా ధన్యవాదాలు చెప్తున్నాం. మీరందరూ ఆ రోజు కోవిడ్ అని ఇంటికాడ కూర్చుంటే మనం ఇవ్వగలిగే పరిస్థితి ఉండేది కాదు. అలాగే ఏ కంపెనీకైనా ప్రభుత్వానికైనా ఉద్యోగస్తులు ఎసెట్ తప్ప మీరే విట్నెస్ కాదు. అలాగే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రోజున ఈ పదోన్నతుల విషయంలో మీరు ఇచ్చినప్పుడు కాపీ మీరు వెనక్కి ఎందుకు తీసుకున్నారు? వెనక్కి ఎందుకు ఇచ్చారు? ఇవ్వకూడదు కదా. పదోన్నతి ఇచ్చిన ఆఫీసర్కి ఇవన్నీ నాకు తెలియని కథ కాదు ఇదంతా. నేను ఈ బ్యాంకుని దేశంలో నెంబర్ 1లో పెట్టా. 600 జిల్లాలో ఉన్న భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో పెట్టా. 1 సంవత్సరం చైర్మన్గా నేను పనిచేసినప్పుడు. అందుకని ఈ బ్యాంక్ పట్ల ఇప్పటికీ నాకు అభిమానం ఉంటుంది. ఇది నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం ఈ బ్యాంక్ బాగోగుల గురించి చూస్తా. అందుకే కేవలం ఈ బ్యాంక్ మాజీ చైర్మన్గా పనిచేశాను. ఆ రోజు చైర్మన్ పనిచేశాను. ఈ సమస్య ఉందామని వచ్చా. ఇప్పుడు నేను బందర్రాట అక్కరం కూడా ఈ బ్యాంకులో ఆ రోజున మీరు చెప్పే రంగబాబు అనే అతనే ఒక యూనియన్ బిఎస్ రాంబాబు అనే అతను ప్రెస్ మీట్లు పెడితే నేను డిఫర్మేషన్ సూట్ వేసాను. ₹1 నా పొరుగు నష్టం అవుతుందని. నేను బ్యాంకుకి 15 కోట్లు లాభం, ఈ బ్యాంక్కి 70-80 కోట్లు సంవత్సరానికి మిగిలి తీసుకొని నేను బ్యాంక్కి చాకరీ చేసి లాభం ఇస్తే నేను కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి. అలాగే అతను ఏసీబీ రైడ్లో పట్టుబడిన అతను ఇప్పుడు ఆ ఏసీబీ రైడ్ని తీపిచ్చేస్తానికి కూడా కొంతమంది హెల్ప్ చేస్తారనే పరిస్థితి. నేను చైర్మన్గా ఉన్నా
అతను నేను ఆ రోజు వైసీపీలో 1 సంవత్సరం పాటు 14 నెలల పాటు నేను యాక్టివ్గా పనిచేసి తర్వాత నేను తప్పుకున్నాను. కానీ ఆ రోజున ఈ రంగబాబు అనే అతను వైసీపీతో అంటకాగింది మీ అందరికీ ఎంత తెలుసో దానికన్నా చైర్మన్ నాకు ఎక్కువ తెలుసు. విద్యార్థులు సృజనాత్మకమైన వినూత్నమైన ఆలోచన విధానం కలిగినట్లయితే అద్భుతాలను సృష్టించవచ్చని సిబిఎస్ఈ రీజనల్ ఆఫీసర్ సువేందు శేఖర్ దాస్ అన్నారు. ప్రతి విద్యార్థులు ఒకే నైపుణ్యం ఉంటుందని దాన్ని గుర్తించి అందులో రాణించాలన్నారు. భవిష్యత్తు నిర్ణయించే భావి భారత పౌరులు నేటి విద్యార్థులనని చెప్పారు. విద్యార్థులు లలిత కళల ద్వారా కూడా ఉద్యోగాలను సంపాదించి ఉన్నత స్థానాన్ని చేరుకోవచ్చునని తెలిపారు. కానూరులోని కేసీపీ సిద్ధార్థ ఆదర్శ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ వారిచే చిత్రలేఖనం, క్రాఫ్టు, ఎంబ్రాయిడరీ కళాఖండాల ప్రదర్శన సృజన 2025ను మొగల్రాజ్పురం సిద్ధార్థ కళాపీఠం ఆడిటోరియంలో నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిబిఎస్ఈ ప్రాంతీయ అధికారి సువేందు శేఖర్ దాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థులు వేసిన చిత్రలేఖనం, క్రాఫ్టు, ఎంబ్రాయిడరీ కళాఖండాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందని దానిని రుజువు చేసుకోవాలని ఉద్బోధించారు. కళాఖండాలు తయారు చేసిన విద్యార్థుల్లో కొందరు పారిశ్రామికవేత్తలుగా, వ్యవస్థాపకులుగా ఎదిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ఈపీ 2020లో ఆర్ట్ ఇంటిగ్రిటీ, స్పోర్ట్స్ ఇంటిగ్రిటీ సిబిఎస్ఈ రికమెండేషన్లో భాగమయ్యాయని, ఎన్ఈపీ 2020లో చెప్పిన విధంగా స్కిల్ ఎడ్యుకేషన్, వొకేషనల్ కోర్సులు పాఠ్య కార్యక్రమాలలో భాగంగా ఈ కళలు కూడా ముఖ్యమయ్యాయని అన్నారు. విద్యార్థులు లలిత కళల ద్వారా కూడా ఉద్యోగాలను సంపాదించి ఉన్నత స్థానాన్ని చేరుకోవచ్చునని తెలిపారు. They said that learning should be enjoyable and engaging, and where they talk about the experimental learning. This is part of the experimental learning where it involves so much hands-on activities. Art and craft or embroidering, this is basically, it's a creation of your own creative work, of your own expression. And it is the integral part of your own culture and society. So I congratulate the KCP Siddhartha management and their director, president, convener, and all top managements for organizing such a wonderful event, engaging all these students. And particularly, I am very much delighted to see all such paintings, because I asked these questions whether you are ready to take this as a profession. And I asked about have you explored in the Google what is the market size? While coming to this place, I just browsing on my mobile. There is a site on business research where it says, as per the 2023 data, total market size is 11 billion. 11 billion means 1100 crores. So those who are thinking about to take this as a profession, I think it is one of the great opportunity. అనంతరం పాఠశాల కన్వీనర్ శ్రీమతి వీరపనేని శశికళ మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యతో పాటు చిత్రలేఖనం, క్రాఫ్టు, ఎంబ్రాయిడరీ మొదలైన పాఠ్యాంశాలు ప్రతిరోజు విద్యార్థులకు విధిగా నేర్పించి ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ని నిర్వర్తించడానికి గల ముఖ్యమైన కారణము మన విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక శక్తిని పెంపొందించాలి అనేది మా ఉద్దేశము. పిల్లలు ఆడియోలు, వీడియోలు, ఫోన్లు ఇటువంటి వాటికి దూరంగా, అంటే స్క్రీన్స్కి దూరంగా వాళ్ళు శని ఆదివారాల్లో కూడా ఇటువంటి హాబీని డెవలప్ చేయటం జరిగింది. దానివల్ల వీళ్ళు ప్రతి విద్యార్థి కూడా ఏది ఇంట్రెస్టో దానిలో వాళ్ళు పార్టిసిపేట్ చేయటం జరుగుతుంది. మాకు వుడ్ ఆర్ట్, ఎంబ్రాయిడరీ, నిప్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, డైమండ్ పెయింటింగ్ లాంటి రకరకాల కళాఖండాల్ని మన విద్యార్థులు తయారు చేశారు. దానికి వర్డ్స్ ఆర్ ఇన్అడిక్వేట్ టు ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్. వాళ్ళు ఎక్సలెంట్గా ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ప్రధాని మోడీ లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలు నేటి వరకు అమలు కాలేదని, ఆ హామీలు అమలు చేయకపోగా లేబర్ కోడ్లను తీసుకువచ్చారని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు విమర్శించారు. జనవరి 26వ తేదీన రైతుల డిమాండ్లు అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీ, నిరసనలు తెలియజేస్తామన్నారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాల జేఏసీ సమావేశాన్ని నిర్వహించారు.
అనంతరం వడ్డే శోభనాద్రీశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ రాజ్యాంగంలో ప్రజలకు కల్పించిన హక్కులకు విరుద్ధంగా పాలన జరుగుతోందన్నారు. రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగటం లేదని, పేదవారు మరింత పేదవారుగా మారే ప్రమాదం ఉందన్నారు. రైతులకు కనీస మద్దతు ధరలు అమలు చేయటం లేదని, రైతులకు అమలు చేయాల్సిన హామీలు అమలు చేయాలని శాంతియుత నిరసనలు చేస్తున్నామని చెప్పారు. ప్రధాని మోడీ లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలు నేటి వరకు అమలు కాలేదని, ఆ హామీలు అమలు చేయకపోగా లేబర్ కోడ్లను తీసుకొచ్చారని విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగకపోగా రైతులకు కనీస మద్దతు ధరలు అమలు చేయటం లేదని, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాలు స్వామినాథన్ సిఫార్సు ధరలు అమలు చేస్తున్నారని తెలిపారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు జనవరి 26వ తేదీన రైతుల డిమాండ్లు అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ర్యాలీ నిరసనలు తెలియజేస్తామన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ చేస్తామని, ఈ కార్యక్రమంలో కార్మిక, రైతు సంఘాల నాయకులు పాల్గొంటారన్నారు. రైతులకు సరైన ధర ఇవ్వటం లేదు, వాళ్ళకి న్యాయం జరగట్లా. ఇట్లయితే ఆ పంట వీటి మానేస్తారు అనే ఉద్దేశంతో చెరుకు పంటకి ఇదివరకు నుంచి కూడా ఉంది. ఆ చెరుకు కొనుగోలు ధర పైన రాష్ట్ర ప్రభుత్వాలు సలహా ధర ఇస్తూ వచ్చినాయి. ఉత్తరప్రదేశ్ ఇచ్చినాయి, అట్లాగే మహారాష్ట్రలో నరుకుడు తొరుడు ఖర్చులు ఫ్యాక్టరీలే భరించినాయి. కొన్ని రాష్ట్రాల్లో సలహా ధరలు ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు ధాన్యానికి కూడా కేరళ ప్రభుత్వం ఎంఎస్పి స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టు ఇస్తూ ఉంది. ఛత్తీస్గఢ్లో ఇస్తున్నారు, బీజేపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఇస్తున్నారు, 31,000 ఇస్తున్నారు. అట్లాగే మహారాష్ట్రలో 1 హెక్టార్ వరి పంట వేసిన వాళ్ళకి 20,000 రూపాయలు వారు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. అట్లాగే ఇంకా కొన్ని ప్రభుత్వాలు, మన తెలంగాణలో సన్న వడ్డుకి 500 రూపాయలు క్వింటాల్కి బోనస్ ఇస్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కందికి కర్ణాటక వాళ్ళు బోనస్ ఇస్తున్నారు, కంది పంటకి కర్ణాటక ఇస్తున్నారు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కేంద్ర ప్రభుత్వం ధరల కన్నా కూడా ఎక్కువ ఇచ్చి రైతుల్ని కొద్దో గొప్ప ఆదుకుంటా అంటే అది కూడా జీర్ణించుకోలేని దుర్మార్గపు మోడీ ప్రభుత్వం మీరు ఎట్లా ఇష్టానికి వీలేదని చెప్పి కూడా కాగితాలు పంపించడం అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉందా? సంపదను సృష్టించేటటువంటి గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు వీళ్ళందరికీ చెందాల్సినటువంటి సంపదని కార్పొరేట్లు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తుంది. దానికోసమే 3 చట్టాలు తెచ్చింది. ఆ 3 చట్టాలు రద్దు చేయాలని చెప్పి సుదీర్ఘమైనటువంటి పోరాటం రైతాంగం చేసి 750 మంది బలిదానం చేసిన ఆనాడు వ్రాతపూర్వకంగా మోడీ హామీ ఇచ్చినటువంటి దాని మేరకు మేము ఒక్కటే సూటిగా మోడీ గారిని అడగదలిచాం. పరమ రామభక్తుడని చెప్పుకునేటటువంటి మోడీ గారు మీకు అర్హత ఉందా అని అడుగుతున్నాను నేను. ఎందుకనంటే రాముడు ఆడిన మాట తప్పకుండా తండ్రి మాట కోసం ఏంటంటే అడవుల పాలయ్యాడు. కానీ మీరు ఈరోజు 750 మంది రైతులు బలిదానం అయితే వాళ్ళ సాక్షిగా ఏంటంటే మీరు హామీ ఇచ్చినటువంటి దాని మేరకు కనీస మద్దతు ధర మీరు ఇంతవరకు ప్రకటించకుండా రాష్ట్రాలు ఎవరూ కూడా మేము ప్రకటించినటువంటి మద్దతు ధరకి అదనంగా ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ఆదేశాలు ఇవ్వటం అనంటే ఇది రాముడి పరిపాలన కాదు, రావణాసుర పరిపాలన తప్ప ఇంకోటి మాత్రం కాదు. దేశానికి సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం, ఈ 2 వర్గాలపైన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తీవ్రమైనటువంటి దాడిని మొదలుపెట్టినటువంటి విషయాలు గమనిస్తున్నాం. అదే ఆయన ఎంత తీవ్రతగా ప్రవేశపెట్టాడో అంత తీవ్రంగా కార్మిక వర్గం, రైతాంగం ప్రతిఘటించిన దాంట్లో భాగంగానే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన యొక్క ఓట్లు ఇతర పార్టీలపైన ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పరచాల్సినటువంటి కారణం రైతులు, కార్మికులు జరిపినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం. అయినప్పటికీ కూడా ఆయన విధానాల్లో ఏమాత్రం కూడా మార్పు లేదు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పటమట పంటకాలవ రోడ్లోని మ్యారిస్టెల్లా కళాశాల ఇండోర్ స్టేడియంలో కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఏసీపీ లతా కుమారి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మాయిలు అబ్బాయిలు అనే భేదం లేకుండా తల్లిదండ్రులు పిల్లలను పెంచాలని సూచించారు. సాంకేతికతను సక్రమంగా వినియోగించుకోవాలని, అపరిచితులతో పరిచయాలు, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడవద్దని, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలని, దాన్ని సాధించేందుకు కష్టపడాలన్నారు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలని తెలిపారు. కరెస్పాండెంట్ డాక్టర్ లేనా క్వాడ్రస్ జాతీయ బాలికా దినోత్సవ ఆవశ్యకతను తెలిపారు. కాబట్టి నాలెడ్జ్ లేక బ్లైండ్గా వాళ్ళ ముగ్గురు వాళ్ళ ఆర్డర్ డ్రైవర్ వెనకాల వెళ్ళారు. కానీ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఉన్నటువంటి మా కమిషనర్ గారు ఆధ్వర్యంలో పోలీసులు చాలా బాగా వాళ్ళ ముగ్గురు ఎక్కడున్నారో ట్రేస్ చేసి నైట్ తీసుకొచ్చేసారు. సో రాత్రి జరిగినటువంటి ఈ రెండు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఏపీ పోలీసింగ్ వర్కింగ్ స్టైల్ అన్నమాట. చాలా యాక్యురేట్గా, చాలా స్పీడ్గా, టెక్నాలజీతో రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్ని యూజ్ చేసుకొని ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ని మా యొక్క ఫస్ట్ ఇంపార్టెన్స్గా చూసుకొని మేము మా డ్యూటీస్ని చేస్తూ ఉంటాం. దీనిలో భాగంగానే ఉమెన్ పోలీస్ స్టేషన్ తరపు నుంచి నేను మా యొక్క టీం ఎవ్రీడే స్కూల్స్ని విజిట్ చేస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడాను కిడ్స్ని అవేర్ చేస్తూ ఉంటాం. ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది అవసరం లేదు. ఇలాంటివి చెప్పేటప్పుడు మాకు అంటే యాక్చువల్గా ఒక 6th క్లాస్ నుంచి మేము స్టార్ట్ చేస్తూ ఉంటాం. మ్యాక్సిమం అంటే టీనేజ్ వాళ్ళందరినీ కవర్ చేసుకుంటూ గ్రాడ్యుయేషన్ వరకు మేము క్లాసెస్ చెప్తున్న క్రమంలో చాలా వరకు యంగ్స్టర్స్ అనవసరమైనటువంటి యాప్స్ని యూజ్ చేసి ఇందాక చెప్పినటువంటి ఆటో డ్రైవర్ లాంటి స్టోరీస్లో ఇరుక్కుంటున్నారు. ఒక ఆటో డ్రైవర్కి ఒక చిన్న ఇంటర్మీడియట్ చదువుతున్న 8th క్లాస్ చదువుతున్నటువంటి కిడ్స్కి ఇద్దరికి కూడాను పరిచయం కేవలం ఇన్స్టాగ్రామ్లోనే వచ్చింది. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు సీనియర్ సిటిజన్స్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. జనవరి 26 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. గుండె, కంటి, నరాలు, గ్యాస్ట్రో, సైకాలజిస్ట్ లాంటి అన్ని రకాల వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తారని పేర్కొన్నారు. 2 విభాగాలను మాత్రం ఎంపిక చేసుకుని గ్యాస్ట్రోఎంట్రాలజీ, జీర్ణకోశ సమస్యలు, ఉదర సమస్యలు, కాలేయము, క్లోమ గ్రంథి, మద్యము సేవించే వారికి అధికంగా కాలేయ సమస్యలు, ఈ క్లోమ గ్రంథి సమస్యలు వస్తాయి. ఈ రోజున అందరికీ కూడా గ్యాస్ ట్రబుల్స్ చాలా అధికంగా ఉన్నాయి. అలాగే మొలలు, మలబద్ధకం, కామెర్లు ఇలాంటి అనేకమైన జీర్ణ సంబంధిత వ్యాధులకు ఒక పెద్ద ఎత్తున శిబిరం నిర్వహించడం. అలాగే నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎక్కువైపోయినాయి. అలాంటి ఆర్తో ఈ 2 విభాగాల మీద దృష్టి సారించి ఈ 2 నిర్వహిస్తున్న కొంతమంది తెలవక మెడికల్ క్యాంప్ అంటే మిగతా కూడా ఉంటాయని వస్తారు. అలాంటి వారికి కూడా జనరల్ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్స్కి చాలా అవసరం, ఎందుకంటే జీర్ణకోశ వ్యాధులు చాలా ఉంటాయి. ఆర్థో సంబంధించి ఎముకలు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు కూడా సీనియర్ సిటిజన్స్కి ఎక్కువ అవసరం. కాబట్టి మా యొక్క కోరిక మేరకు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు వీళ్ళిద్దరిని సంప్రదించి, లీ ఫార్మా వారిని, ఆర్థో డాక్టర్ గారిని వాళ్ళని సంప్రదించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఉంటుంది. తప్పకుండా ఎందుకంటే ఇది చాలా వైద్యమే కాకుండా కావాల్సిన మందులు ఇవ్వడం దగ్గర నుంచి టెస్టులు, చాలా ఖరీదైన టెస్టులు చేస్తారు. అవన్నీ కూడా తప్పకుండా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మనవి చేయడం కోసమే ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. విజయవాడ నగరంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా, ఎందుకంటే ఈ టెస్టులకి అయ్యే ఖర్చులు అందరూ భరించడం కష్టం కాబట్టి మెడికల్ క్యాంప్ ఉచిత వైద్య శిబిరాన్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సీనియర్ సిటిజన్ అవగాహన కోసం ప్రతి నెల 20వ తారీఖున ఆయా సబ్జెక్ట్స్ మీద నిష్ణాతులు అంటే ఆర్థో కానివ్వండి, కంటి పరీక్షలు, కంటి వైద్యులు, క్యాన్సర్ వైద్యులు, ఇట్లా వివిధ రకాల జబ్బులకు సంబంధించినటువంటి
డాక్టర్ని ఆహ్వానించి వారితోటి వృద్ధాప్యలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఇంకా సైకాలజిస్టులని, ఇతర పెద్దలను కూడా ఇన్వైట్ చేసి వృద్ధాప్యంలో మనం పాజిటివ్ థింకింగ్ ఎలా ఉండాలి, సానుకూల దృక్పథం ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా మనం ఉండాలి, మారిన సామాజిక పరిస్థితుల్లో మన సమస్యలు లేకుండా ఆఖరి రోజుల్లో ప్రశాంతంగా మనం దాటిపోయేటందుకు వీలుగా ఎలా మనం ప్లాన్ చేసుకోవాలనే దాని గురించి కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ నేత గౌతమ్ రెడ్డికు సుప్రీంలో ఊరట లభించింది. అతనిపై నమోదైన హత్యాయత్నం కేసులో గౌతమ్ రెడ్డికి సుప్రీం ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు పలు షరతులను కూడా విధించిన సుప్రీంకోర్టు దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించాలని, దర్యాప్తు అధికారి ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరు కావాలని న్యాయస్థానం షరతు విధించింది. ఆధారాలను ధ్వంసం చేయడం, సాక్షులను బెదిరించడం చేయకూడదని స్పష్టం చేసింది. ఇతర షరతులు అన్ని దర్యాప్తు అధికారి నిర్ణయిస్తారని సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.